హలో ఆన్ పాసివ్ ఫౌండింగ్ మెంబర్స్. మొన్న జరిగిన 360 వెబినార్లో మన ప్రియతమ సీఈఓ గారు వచ్చి చాలా మంచి అప్డేట్స్ ఇవ్వటం జరిగింది. ముందుగా యాష్ గారి పుట్టినరోజున చాలా మంది విషెస్ చెప్పడం జరిగింది. కానీ యాష్ గారి వద్ద టైం లేకపోవడం వలన వాటికి రిప్లై ఇవ్వలేకపోయినందుకు చాలా బాధగా ఉంది. ఆ వెబ్సైట్ ఇస్ కమింగ్ బ్యాక్ వెరీ స్ట్రాంగ్లీ అండ్ దిస్ కమ్ బ్యాక్ విల్ బీ హిస్టోరిక్. మన వెబ్సైట్స్ రాబోతున్నాయి చాలా దృఢంగా మరియు చరిత్ర సృష్టించే విధముగా ఉండబోతుంది. యాష్ గారు ఈ ప్రక్రియలలో 2 సినారియోను చెప్పటం జరిగింది. ఒకటోవ సినారియో, రాబోయే వారం వ్యవధిలో మన వెబ్సైట్స్ లివ్ లోకి రాబోతున్నాయి. మోస్ట్ లైక్లీ సినారియో, లివ్ లోకి వచ్చిన తరువాత మనం మన ఐడీస్ లాగిన్ చేసుకోవచ్చు మరియు అన్నీ కూడా మనం చూడవచ్చు. కొంచెం స్లోగా ఉండే అవకాశం ఉంది. రెండవ సినారియో, 8వ రోజున మన వెబ్సైట్ మరింత మెరుగుగా, 9వ రోజున మరింత అద్భుతంగా మన సిస్టమ్ను అందులో ఉండే బగ్స్ ను ఫిక్స్ చేసి మన ముందుకు తీసుకురానున్నారు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ను సవరించుకుని రానుంది. వెబ్సైట్ లైవ్ లోకి వచ్చిన తరువాత మాత్రమే మన యాష్ గారు నెక్స్ట్ ఫేజ్ గురించి వివరిస్తారు. ఇది వరకు మన కంపెనీలో జరిగిన ఇష్యూస్ గనుక వేరే కంపెనీలకు జరిగితే ఈపాటికి అవి క్లోజ్ చేసి వెళ్లిపోయి ఉండేవి. కానీ మన కంపెనీ ఎక్కడికి వెళ్లలేదు, ఎందుకంటే మన దగ్గర కమిటెడ్ సీఈఓ, స్టాఫ్ మరియు ఫౌండర్స్ ఉన్నందువలన మన ఆన్ పాసివ్ చాలా దృఢంగా రాబోతుంది. ఇప్పటివరకు మనకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆఫీస్ తో పాటుగా మరికొన్ని ఆఫీసెస్ రాబోతున్నాయి. వాటికి సంబంధించి బ్యాకెండ్లు చాలా పనులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు మన కంపెనీ చాలా మంది ఉద్యోగులను తొలగించడం జరిగింది. కొత్త వారితో చాలా సెక్యూర్ గా తయారు చేయబడింది, చాలా గొప్పగా రాబోతుంది. వాటితో పాటుగా యాష్ గారు దగ్గర ఒక లైవ్ లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా కంపెనీలో మరియు వెబ్సైట్స్ లో ఏమి జరుగుతుందో యాష్ గారికి ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ రూపంలో ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇది మనకు చాలా సంతోషకరమైన విషయం. వెబ్సైట్ లైవ్ లోకి వచ్చిన తరువాత నెక్స్ట్ ఫేజ్ లో మనకు సబ్స్క్రిప్షన్స్, పేఅవుట్స్ మరియు కంపెనీ నుండి మన ఫౌండర్స్ వరకు రీడిజైన్ ఆఫ్ కంపెనీ స్ట్రక్చర్, ఇటువంటివి అన్నీ కూడా చూడవచ్చు. మన యాష్ గారు సక్సెస్ ను సాధించడానికి 3000% దృఢ సంకల్పంతో ఉన్నారు. We are so in it to win it.